నమస్తే ఫ్రెండ్స్. మా వీధి చివర వినాయక చవితికి విగ్రహం పెట్టారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉంటే ఒక పాట వినిపిస్తుంది. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను అని. ఇప్పుడు నేను ఆ పాట గురించి చెప్పడానికి రాలేదు, కానీ ఒక మాట అయితే చెప్పడానికి వచ్చా. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో అలాంటి మాటలు ఎవరు ఇష్టపడరు అనుకోండి. ఇంతకీ ఆ మాట ఏంటంటే, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, సొంత లాభం కొంతమా అనుకొని పొరుగువాడికి తోడుపడిపోయి. ఇప్పుడు నేనేం డబ్బులు ఇవ్వమనడం లేదు, కానీ కష్టాల్లో ఉన్న నీ పొరుగువాడిని చూసి కనీసం బాధపడబోయి అంటున్నా. ఇంతకీ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఆగస్టు 11, 2025 సుప్రీంకోర్టు అయితే ఒక ఆర్డర్ ఇచ్చింది. అదేంటంటే, దేశ రాజధాని న్యూఢిల్లీలో స్ట్రే డాగ్స్కి ఉండటానికి వీల్లేదు, వాటిని పట్టుకొని స్టెరిలైజేషన్ చేయాలి, తిరిగి వీధుల్లోకి వదలొద్దు అని. అంతే. కుక్కల ప్రేమికులందరూ రోడ్లెక్కేసి క్యాండిల్స్ పట్టుకొని ర్యాలీలు చేస్తూ, కుక్కలను చంపొద్దు, మూగజీవుల్ని హింసించొద్దు అని ఉద్యమాలు చేస్తూ, ఉద్యోగాలు వదిలేసి మరీ ఉద్యమాలు చేశారు. చాలా సంతోషం. కానీ నా ప్రశ్న ఏంటంటే, ప్రతి సంవత్సరం ఇండియాలో 5,700 మంది కుక్క కాటుకు గురై చనిపోతున్నారు. మరి వాళ్ళ గురించి ఉద్యమాలు చేయరా? సరే, ఆ కుక్కల సంగతి పక్కన పెట్టండి. ఇది జరిగిన 10 రోజులకే ఉత్తరప్రదేశ్లో నోయిడా ప్రాంతంలో నిక్కీ బాటి అనే 28 సంవత్సరాల అమ్మాయిని కట్నం డబ్బులు ఇవ్వలేదని కాల్చి చంపేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గ్రేటర్ నోయిడా ప్రాంతంలో బికారీ సింగ్ తన 2 కూతుర్లు కాంచన్, నిఖిలను 2016లో సిర్సా గ్రామానికి చెందిన అన్నదమ్ములు రోహిత్ బాటి, విపిన్ బాటీలకు ఇచ్చి పెళ్లి చేశాడు. కట్నం కింద ఒక్కొక్కరికి స్కార్పియో కారు, బుల్లెట్, బంగారం కూడా పెట్టారు. నిక్కీ బాటి, విపిన్ బాటీలకు 6 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అయినా సరే విపిన్ బాటి ఇంకా అదనంగా 36 లక్షల కట్నంగా కావాలని నిక్కీని ప్రతిరోజు వేధిస్తూనే ఉన్నాడు. ఆ గొడవల్లో భాగంగానే ఆగస్టు 21వ తారీఖు రాత్రి 6 ఏళ్ల కొడుకు చూస్తుండగానే నిక్కీ బాటి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పండించాడు. ఆ మంటల్లో ఆమె కాలి చనిపోయింది. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే కాదు, రాజస్థాన్, బీహార్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి నిక్కీ బాటిలు అనేక మంది చనిపోతూనే ఉంటారు. మరి దీని గురించి మాట్లాడరే? ఓహో, మీరు మనుషుల గురించి మాట్లాడరా? వీధి కుక్కల గురించి మాత్రమే మాట్లాడతారా? ఒక్క నిక్కీ బాటి మాత్రమే కాదు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం కట్నం వేధింపులు తట్టుకోలేక 7,000 మంది అమ్మాయిలు చనిపోతున్నారు. దీని గురించి ఎవరు మాట్లాడతారు? ఎన్సీఆర్బీ డేటా ప్రకారం మన దేశంలో ప్రతిరోజు 86 మంది అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారు. వేసిన పంట చేతికి రాక, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు తీర్చలేక వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. కనీసం వీధి కుక్కలకు ఉన్న విలువ కూడా లేదు మన ఇంట్లో ఆడపిల్లలకు, మనకు అన్నం పెట్టే రైతులకు. అవుట్డోర్ రింగ్ రోడ్లు, మల్టీప్లెక్స్ సినిమా హాళ్ళు, పల్లెటూరులో కూడా ఎవరి చేతిలో చూసిన 5G ఫోన్లు, ఇవన్నీ చూసి ఇండియా డెవలప్ అయిపోయింది అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. బ్రతకడానికి కనీస సౌకర్యాలు కూడా లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చి డోర్ వేసేసుకొని టీవీ రిమోట్ పట్టుకొని ఇక ఎవడెట్టా పోతే నాకేంటి అని అనుకోకుండా, మనం మనుషులం కాబట్టి నీ పొరుగువాడి కోసం, నీ దేశం కోసం కొంచెం ఆలోచించని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ విషయం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.